హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. మేము వీకెండ్‌లో సిందిబాద్ అనే ప్లేస్‌కెళ్ళాము. ఇది కసబ్లంకలో ఉందనమాట. లైక్ ఫన్ పార్క్ లాగా ఉంటది. సో, మార్నింగ్ 7కి రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకున్నామనమాట రైల్వే స్టేషన్‌కెళ్ళడానికి. సో, మేముండే దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ రైల్వే స్టేషన్ అనేది. సో, ట్రైన్‌లో వెళ్తున్నామనమాట. సో, ఇది రైల్వే స్టేషన్ బయట. మేము లోపలికెళ్ళి టికెట్స్ తీసుకోగానే జస్ట్ అప్పుడే ట్రైనొచ్చిందనమాట. సో, 7:30కి ట్రైన్ స్టార్ట్ అయ్యేది. సో, ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తది. ఇవొచ్చేసి టికెట్స్ అనమాట. మేము సెకండ్ క్లాస్ టికెట్స్ తీసుకున్నాము. ఫస్ట్ క్లాస్ అయితే ఏసీ ఉంటది. సెకండ్ క్లాస్‌లో నార్మలేననమాట. సో, మాకొచ్చేసి 1 ½ అవర్ పడుతది జర్నీ. 9 కల్లా రీచ్ అయిపోతాము. ట్రైన్ స్టార్ట్ అయిన కాసేపటి తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్స్ చెక్ చేస్తారనమాట. Mesdames et messieurs, bienvenue à bord de ce train à destination de Edinburgh, Bouscorin, Nassim, Faculté, Loisif, Casa Voyageur, Casa Port. మాతో పాటు వచ్చిన ఒక కిడ్ కలర్‌ఫుల్‌గా ఉందని ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ బటన్ నొక్కేసాడనమాట. అక్కడ ట్రైన్‌లో ఉన్న లోకల్స్‌కేమో అది ఎలా ఆఫ్ చేయాలో తెలీదు. చాలాసేపు గీమని సౌండ్ వచ్చిందనమాట. సో, ఒక 20 మినిట్స్ తర్వాత ట్రైన్‌లో వర్క్ చేసే వాళ్ళొచ్చి ఆఫ్ చేశారు. అప్పటి వరకు చాలా స్లోగా వెళ్ళింది ట్రైన్. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిందనమాట. సో, దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ట్రైన్ అనేది. 9:30కి అలా రీచ్ అయ్యాము.
రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇలా ఒక ట్రామ్ కనిపించిందనమాట. సో, కొంచెం ముందుకెళ్తే ఇలా మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్‌లోంచి మనీ కాయిన్స్ లేదా కార్డ్ యూజ్ చేసి మనం టికెట్స్ తీసుకోవాలనమాట. నోట్లయితే పనిచేయవు. సో, ఇలా టికెట్స్ తీసుకోవాలి. ఒకవేళ మనకి ఐడియా లేదు, కొత్తగా వచ్చామనుకుంటే అక్కడ హెల్ప్ చేయడానికి పీపుల్ ఉంటారు. లైక్ ట్రామ్‌కి వర్క్ చేసేవాళ్ళు, వర్కర్స్ ఉంటారనమాట. వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, టికెట్స్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే ఇలా ప్లాట్‌ఫామ్ ఉంటదనమాట. సో, ఇక్కడ మన టికెట్‌ని ప్లేస్ చేసి వెళ్ళాలి. గేట్ ఓపెన్ అవుతది. సో, మేము వెళ్ళాక అప్పుడే ట్రామ్ వచ్చింది. సో, ఈ టికెట్ అనేది మేము తీసుకున్న టికెట్ 2 టైమ్స్ ట్రామ్ ఎక్కడానికి యూజ్ అవుతది. సో, ఇప్పుడు ఇది ఎక్కేసి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకొకటి షిఫ్ట్ అవ్వాలనమాట. సో, ట్రామ్ దిగేసి కొంచెం ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్తే ఇంకొక ట్రామ్ ఉందనమాట. సో, ఇదెక్కేసి బీచ్ దగ్గర దిగాలి.
ట్రామ్ దిగ్గానే ఎదురుగా బీచ్ అనమాట. సో ఇక్కడ నుంచి సింధబాద్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. 1 కిలోమీటర్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. బట్ అక్కడ సింధబాద్ చాలా పెద్ద ప్లేసు, లోపలంతా తిరగాలి కాబట్టి సో అందుకని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో ఇదొచ్చేసి సింధబాద్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. సో అక్కడ ఇలా ఒక బోర్డు ఉంటదనమాట. 3 ప్యాకేజెస్ ఉంటాయి. మనకు నచ్చిన ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. బ్లూ, రెడ్, యెల్లో. మేమొచ్చేసి రెడ్‌ది చూస్ చేసుకున్నాము. సో కిడ్స్‌కి ఒక ప్రైస్ ఉంటది. అడల్ట్స్‌కి ఒక ప్రైస్ ఉంటది. సో అడల్ట్స్‌కొచ్చేసి 140 దీరమ్స్, కిడ్స్‌కొచ్చేసి 130 దీరమ్స్ ఒక పర్సన్‌కి. సో ఇలా పేపర్ బ్యాండ్స్ ఇస్తారనమాట. సో ఎంట్రన్స్‌లో వాళ్ళకిస్తే వాళ్ళు మనకి హ్యాండ్‌కి స్టిక్ చేసేస్తారు. సో లోపలికెళ్ళగానే ఇలా ఉంది ఎంట్రన్స్ అనేది. సో ఇదొచ్చేసి రూట్ మ్యాప్ అండ్ లోపల జూ కూడా ఉందనమాట. సో మేము తీసుకున్న ప్యాకేజ్‌ని ఫోటో తీసుకున్నామనమాట. సో వెళ్ళగానే ఈజీగా ఉంటది ఏమేమి ఎక్కాలి అని చెప్పేసి. సో తర్వాత వెళ్ళగానే ఇది ఎక్కేసాము. అది వస్తుంది అక్కడ కూర్చుంటాం నాకే. ఫాస్ట్‌గా వస్తదేమో వాటర్‌లోకి. వావ్!
సో ఇదొచ్చేసి రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. 2-3 మినిట్స్ ఏమో ఉంటదంతే. చాలా ఫాస్ట్‌గా ఉంటది. నేనెక్కాను ఫస్ట్ టైము. ఫుల్ బాడీ షివరింగ్ వచ్చేసిందనమాట. సో నేనెక్కి కూర్చోగానే ఫాస్ట్‌గా ఉంటదా అని వాళ్ళని అడిగాను. అవును ఉంటది అన్నారు. అయితే నేనెక్కను, నేను దిగిపోతాను అని చెప్పాను. మా వాళ్ళేమో ఏముండదు ఎక్కి కూర్చో అన్నారు. ఆహ్, రైడ్ తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంకా లైఫ్‌లో ఎక్కను నేను. అంత భయంకరంగా ఉందనమాట. సో నెక్స్టొచ్చేసి లంచ్ చేసాము. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో అందుకని లంచ్ చేసేసి జూకెళ్దామని చెప్పి కొంచెం లంచ్ చేసుకొని ఇలా వెళ్తుంటే ఇక్కడ పబ్‌జీ లాంటిది లైవ్ ఉందనమాట. ఇది ఏంటంటే గన్స్ పెయింట్ గన్స్ అనమాట. మనకొక డ్రెస్ ఇస్తారు. ఆ పెయింట్ గన్స్ తోటి ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే ఆడుకోవచ్చు. సో మా ప్యాకేజ్‌లో లేదు. మేము వెళ్ళలేదనమాట. సో నెక్స్ట్ జూకెళ్ళాము. ఆ పార్క్‌లోనే జూ ఉంటది. సో రకరకాల యానిమల్స్ ఉంటాయి. కొన్ని వెరైటీసే ఉంటాయి. ఎక్కువ ఉండవు. అండ్ ఇక్కడేంటంటే కోళ్ళు, మేకలు అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ మేము ఫుడ్ అనేది ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొనొచ్చాము. కొంచెం లెమన్ రైస్, కొన్ని ఫ్రూట్స్, కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను. మీరు కావాలనుకుంటే అక్కడ స్టాల్స్ ఉంటాయి. సో అక్కడైనా తినొచ్చు. బట్ ఇక్కడ లోకల్ ఫుడ్ నాకంతగా నచ్చదు. సో అందుకని ఫుడ్ తీసుకొనొచ్చాము ఇంటి దగ్గర నుంచే. అండ్ నెక్స్ట్ జూకొచ్చేసామనమాట. సో కొన్ని వెరైటీస్ ఆఫ్ యానిమల్సే ఉన్నాయి. బట్ చాలా పెద్ద ప్లేసు బావుంది. మన దగ్గర కూడా ఉన్నాయి మున్నూరులో కూడా. యాహ్! గిరి మళ్ళీ అదే ప్లేస్‌కి ఎట్లా వస్తాయి? ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సూపర్ అస్సలు. ఎక్సర్సైజ్ చేస్తుంది. దేని ప్లేస్లో అదే వెళ్తున్నాయా? ఎళ్లి తిరిగి మళ్ళీ అదే ప్లేస్. ఇసురు అవతలకి పిగ్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ బోటింగ్ ఉంటే బోటింగ్ వెళ్ళాము కొంచెం సేపు. సో అన్నీ ఆడుకుంటూ ఉన్నాం కదా! కొంచెం రిలాక్స్ అవుదామని వెళ్ళాము. నెక్స్ట్ ఇది ఎక్కుదామని లైన్‌లో నిల్చుంటే స్టక్ అయింది. వర్క్ అవ్వట్లేదని చెప్పారు. మా ముందెక్కిన వాళ్ళని జస్ట్ కొంచెం పైకి తీసుకెళ్ళగానే వర్క్ అవ్వట్లేదని చెప్పేసి దించేశారనమాట. సో ఇది ఎక్కలేదు. అండ్ నెక్స్ట్ బోట్ అలాంటివి ఇంకా మిగిలినవి మా లిస్ట్‌లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ అన్నీ ఎక్కామనమాట. ఒక 2 ఏమో స్కిప్ చేశాను. ఒకటి వర్క్ అవ్వట్లేదని, ఒకటి కొంచెం ఎవరు ఎక్కట్లేదు అని చెప్పేసి ఎక్కలేదనమాట. ఇవొచ్చేసి కాఫీ కప్స్ అనమాట. వాళ్ళేమో స్లోగా తిప్పుతారు. మనం కావాలంటే లోపల మనకొక వీల్ ఉంటది. సో ఫాస్ట్‌గా రొటేట్ చేసుకోవచ్చు. సో అన్ని రైడ్స్ ఏంటంటే ఎక్కువ టైం లేవనమాట. జస్ట్ 2 మినిట్స్, 3 మినిట్స్
మ్యాక్సిమం 5 మినిట్స్ అంతకు మించి లేదు. చాలా త్వరగానే దించేస్తున్నారు రైడ్స్ అన్నీ. అండ్ మాకు లిస్ట్‌లో సఫారీ అని ఉంది. అయితే మేము జూలో సఫారీ అనుకున్నాము. బట్ ఇక్కడ చిన్న వ్యాన్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది సఫారీ. సో, ఇది మనం ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆ వ్యాన్‌లో కూర్చుంటే ఆ జీప్‌లో సో, అది మిషన్ వాళ్ళు ఆన్ చేస్తారు. స్లోగా చుట్టూ ఒక రౌండ్ ఏస్తదనమాట. ఒక సర్కిల్ లాగా ఉంటది. అక్కడ వేస్తది. నేను లాస్ట్‌లో బుల్ ట్రై చేశాను. సో, ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైమే. అయితే నేను ఎక్కడానికి ఎంతైతే కష్టపడ్డానో అంత త్వరగా కింద పడిపోయాననమాట. వాళ్ళు చాలా ఫాస్ట్‌గా తిప్పుతున్నారు. నా ముందెక్కిన వాళ్ళు కూడా అంతే జస్ట్ ఎక్కగానే పడిపోయారు. ఎక్కువసేపు చెప్పాను కదా! రైడ్స్ అనేవి చాలా తక్కువ టైం పెట్టారనమాట. ఎక్కడానికేమో అది చాలా హైట్‌లో ఉంది. జంప్ చేసి ట్రై చేసి ఎక్కాననమాట. సో, ఎక్కినంత సేపు కూడా కూర్చోలేదు. لا مثلا عاقل شفت العنب بصير قوي انا شفت الله يهديك సో, మాక్సిమం రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. సో, కంప్లీట్ చేసుకున్నందుకు ఒక్కొక్క పిచ్చి గీతలు గీస్తారనమాట. సో, ఆల్మోస్ట్ 5:30 ఏమో అయిపోయింది ఈవినింగ్. మేము కొంచెం కూల్ డ్రింక్స్ అలా తీసుకొని తాగేసి అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి బయలుదేరాము 5:30కి. 5:30కి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. క్యాబ్ బుక్ చేసుకొని రెస్టారెంట్‌కెళ్ళాము. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే అక్కడికెళ్ళాము. క్లే ఓవెన్ అనమాట ఆ రెస్టారెంట్ పేరు. సో, అక్కడ ఫుడ్ తిందామని డిన్నర్‌కి. సో, అక్కడ తినేసి కొంచెం ఎర్లీగా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్‌కెళ్ళాము. లాస్ట్ ట్రైన్ వచ్చేసి 8:30కి. సో, మేము 8 కల్లా రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయాము. సో, ట్రైన్ అయితే ప్లాట్‌ఫామ్ మీదే ఉంది. డోర్స్ ఓపెన్ చేయలేదు. సో, అందుకని ప్లాట్‌ఫామ్ పక్కన కూర్చున్నాం అనమాట. అరౌండ్ 8:30కి స్టార్ట్ అవుతది. అండ్ మేము జదీదాకొచ్చేసరికి 10 అయిపోయిందనమాట. సో, మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్ళాము. సో, వీడియో అంతే. అండ్ సింధుబాద్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటదనమాట. అండ్ సాటర్డే, సండే, వెన్స్‌డే మాత్రమే ఉంటది. మిగిలిన డేస్‌లో ఉండదు. క్లోజ్ ఉంటది మిగిలిన డేస్‌లో. అండ్ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.